సరే ఇక 2029 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? సార్ నేను కొన్ని వాస్తవాలు మాట్లాడితే మా పార్టీ వాళ్ళకే కొన్ని ఇబ్బందులు కావచ్చు. ప్రజల్లో ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ మీద, కూటమి గవర్నమెంట్ మీద 80% వ్యతిరేకత ఉంది. ఓకే, 80% వ్యతిరేకత. ఈవెన్ చౌదరీస్లో కూడా 80% వ్యతిరేకత. ఈ వ్యతిరేకతని మేము 40% కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నాం ఇప్పటికి. ఈ రోజు వరకు ఓకే, ఈ రోజు వరకు 40% కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? పార్టీలో విధానాలు కొన్ని తేడాగా ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు. తద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా నుంచి పార్టీ ఓడిపోయిందని ప్రచారం జరిగింది. నన్ను నిలదీసి అడిగిన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీ కోసం తీవ్ర స్థాయిలో కష్టపడైనా మళ్ళీ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. టు బి ఫ్రాంక్ నేను చెబుతున్నానండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఎట్లయితే ఉందో అంతకి 10 రెట్లు ఆయన ఆలోచన ఉంది. పార్టీని ఏదో ఒక రకంగా మనం అధికారంలో నిలబెట్టాలా. ప్రాబ్లం ఎక్కడ ఉంది? అధికారంలో నిలబడితే నా ప్రమేయం వల్ల ఓడిపోయిందనే అపవాదు నేనే తొలగించాలి అనే పంతంతో ఉన్నాడు ఆయన. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? మరి ప్రాబ్లం అంటే నెక్స్ట్ కేడర్ అంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేనే వెళ్ళా అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న అసలు గ్రౌండ్ లెవెల్లో మొత్తం మనకు అనుకూలంగా ఉందన్న ఈ క్షణాల ఎన్నికలు వచ్చినా కూడా మనం గెలిచిపోతాము, అసలు మనం కష్టపడాల్సిన పని లేదు అని చాలామంది చెప్పే పరిస్థితులు నేను స్వయంగా చూశాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ముందు మీరు పని చేయండి, తర్వాత నాకు చెబుదురు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి పోయి క్షేత్రస్థాయి నుంచి మన ఓటమికి గల కారణాలు పక్కన పెట్టి మన గెలుపుకి గల అవకాశాలు ఎతుకులాడండి అనేది చెప్పాలి. మరొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్ఛార్జీలు చాలామంది ఉన్నారు, 170 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటికే మేము ఎమ్మెల్యేలు అయిపోయాం, నాకు మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వీళ్ళే బూస్టప్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా నాబోటోడు అయ్యా ఇది కాదు అని అంటే అటువంటి పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఈ 2 కూటమి వచ్చేసారి మళ్ళీ కూటమిగానే పోటీ చేస్తుంది. ఒకవేళ బీజేపీ కలిసినా కలవకపోయినా, బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు మటుకు కలిసి పోటీ చేస్తారు. ఆయన ఒక పక్కన చెబుతున్నాడు గడ్డాలు మీసాలు పెంచుకొని 15 ఏళ్ళని. సరే ఎంతలో కొంత రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇండోర్ మీటింగ్లో జరిగినట్టు కింద వాళ్ళ సమస్యలు వినకపోయినా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎదురుగునే మాట్లాడే పరిస్థితి ఈ కాపు సామాజిక వర్గానికి ఉంటుంది. ఆ నేపథ్యంలో అయినా పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ముఖ్యమంత్రి ఇస్తానని పైనుంచి ఆయన ఒత్తిడితోటి ఒప్పిస్తారు. అప్పుడు మా పార్టీ ఎత్తండి ఎవను కష్టపడాలి, ఎత్తండి ఎవను మూవ్ చేస్తూ కష్టపడాలి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంకొక విషయం స్పష్టంగా చెబుతున్నాను, ఏమన్నా అనుకోండి అవసరమైతే పార్టీలో తీసేస్తే కృష్ణారామాని ఇంట్లో కూర్చుంటా, నాకైతే మాకు ఓట లేదు. కొంతమంది నోళ్ళు తగ్గించకపోతే
కొంతమంది వాయిస్లు, తిట్లు, ఈ రకమైనటువంటి ఎదుటి వ్యక్తిని తిట్టే, అవతల పార్టీ వాడిని ఎదుటి వ్యక్తిని తిట్టే పరిస్థితి చేయకుండా ఉండాలి అనే నిర్ణయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఖరాఖండిగా చెప్పాలి. ఏమంటే మనం ఒక రాయి వేస్తే వాడికి 100 ఓట్లు అదనంగా పడతాయి. అదే ఒక దండ వేస్తే పట్టించుకునేవాడు ఉండడు. యువతల ప్రతిపక్షం వాళ్ళు కూడా దండేశారు బాబు. నిన్న మనం చూసాక విజయ్ గారు పోయి స్టాలిన్ని వాటేసుకున్నాడు. ఇవాళ సతీష్ని పోయి విజయన్ గారిని వాటేసుకున్నాడు. అది సాంప్రదాయం. శత్రువైనా మిత్రుడిగా ఉండాలనే సాంప్రదాయం. అట్లా అని మన మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అందరిని నేను కొంతమంది వ్యక్తులు సబ్జెక్ట్ లేకుండా ఇష్టారీతిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది టీడీపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. 11 సీట్లు వచ్చినాయి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మాట్లాడాలి? మనం ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఎదుర్కొన్నాం, ఖచ్చితంగా ఎదుర్కొన్నాం. వాళ్ళని తప్పు మాట్లాడించి నువ్వు ఎదుర్కో. మనం తప్పు మాట్లాడి వాళ్ళ చేతిలో చేపెట్టి లాక్కోవడం అంటే మన పార్టీకి అది మైనస్ అవుతుంది కదండి. కాబట్టి కొంతమందిని వాయిస్ తగ్గించే మార్గం చేయాలా. ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు, ఆయనే చేయాలి. కొంతమంది ఎవరు, నేను పేర్లు చెప్పండి దయచేసి. సరే, మీ పరిస్థితి ఏంటి 2029లో ఏమనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మొన్న ఒకటే చెప్పాడండి, అన్న నాకు ఇన్ఛార్జి. నేనైతే వాస్తవం చెప్తున్నానండి, ఆయన కాడ చాలా స్వతంత్రంగా మాట్లాడతా. ఎవరన్నీ ఏమనుకున్నా కలిసేది తక్కువే అయినప్పటికైనా కలిసినప్పుడు నేను ఉండదు మొహమాట లేకుండా మాట్లాడతా. ఆయన కూడా నన్ను పొరపాటు కూడా మాట్లాడాడండి, మహానుభావుడు నిజంగా. భాస్కర్ అన్న ఆగు అంటాడు తప్పితే రెండో మాటే మాట్లాడు ఎప్పుడు కూడా. అయితే అన్న నీకు నేను మంచి అవకాశం కల్పిస్తాను, మంచి ప్రాధాన్యత ఇస్తాను, నువ్వు పార్టీకి పనిచేయమ్మా. నేనైతే ఆయన ఒక్కటే కోరు, ఏమంటే నేను సీట్ సరే ఇవ్వనంటున్నారు, స్పోక్స్మెన్ అయ్యండి పార్టీలో. నాకు చేతనైనంత ఒకటికి పార్టీకి ఉపయోగపడే పదంగా మాట్లాడతానండి. పార్టీని కించపరిచే విధంగా నేను ఎక్కడా మాట్లాడను. అటువంటిది ఉంటే ఎమ్మంటే తీసేయండి అని కూడా చెప్పాను. ఓకే అన్న చేద్దామని అన్నాడు. సజ్జల గారు కూడా వచ్చారు అంతలోకి. మేమండి నేను అనే వ్యక్తిని 1989లో లాయర్గా ఎన్రోల్ అయ్యాను. 87 నాగార్జున యూనివర్సిటీకి డాక్టర్ గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి పార్టీలు నాకు కాంగ్రెస్ పార్టీ అని కాదు, వాళ్ళ కుటుంబానికే విధేయుడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక పార్టీకి పోవాల్సిన అవసరం కానీ, పొయ్యి లాలూచి పడాల్సిన అవసరం కానీ, పొయ్యి వాళ్ళు ఏదో ఇస్తే తీసుకొని ఇచ్చేయాల్సిన అవసరం నాకు అసలు కర్మే పట్టలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మా తండ్రులు తాతల కాంచి 56 ఎకరం ఉంది. మేము అన్నదమ్ములు ముగ్గురువి. ఈ రోజు వరకు కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నాము. మేము అన్నదమ్ములు ముగ్గురువి. మా పిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళికి వచ్చే పరిస్థితి నా మనవడికి 17 ఏళ్ళు. ఈ రోజు వరకు కూడా మేము అన్నదమ్ములు ముగ్గురు ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం. మాకు ఇప్పుడు 100 ఎకరం పైన ఉంది. చిన్న చిన్న వ్యాపారం అయ్యో వ్యాపారాలు ఉంటాయి కదా. మేము ఎప్పుడూ ఎదుటోడికి ఇప్పటికైనా మా మండలంలో పెరంగపురం మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 12 గ్రామాల రెడ్లు ఉన్నారు. మేము యాక్టివ్గా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ 8,000 పైన మెజార్టీ వస్తుంది. మేము సైలెంట్గా ఉంటే 2,000 మించి తెచ్చుకోమనండి ఎవరినైనా సరే. మా గొప్పతనం కాదు, మాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. మేము చేత అయితే 10 రూపాయలు 10 మందికి పెడతాను తప్పితే ఎదుటోటి జేబులో రూపాయి తీసుకొని మేము ఎప్పుడూ పనిచేసాము. వృత్తిరీత్యా తీసుకుంటున్నాం, అది వేరే విషయం. మా తమ్ముడు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, మా అన్నగారు గ్రామ ప్రెసిడెంట్ చేశాడు, అంతకుముందు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చేశాడు, ఇంకో పదవి చేశారు.
మమ్మల్ని ఎర్ర వెంకటేశ్వర రెడ్డి నిలువున ముంచాడు, నాశనం చేశాడు. మండల ప్రెసిడెంట్ ఇస్తానని మా మర్రలు వేసిపోయి 10-20 కిలోమీటర్ల అవతల గ్రామంలో పోటీ చేపించి అతను ఓడిపోతాడనే భయం, అతని టైంలో మండలం పోతేనే భయంతో మమ్మల్ని అడ్డం పెట్టుకొని మండలం ఎత్తాను ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అది ఆయన వ్యక్తిగతం కాబట్టి మేము కూడా అప్పటి నుంచి ఆయనతో నేను కూడా మాట్లాడాను. ఏదో ఆ సందర్భంగా ఎదురుపడినప్పుడు మాట్లాడాలో అంటే అలా అనుకోవటం తప్పితే మనసుకి మాట్లాడుకుందాం. రైట్. అట్లా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డిని కాదని కానీ, కాంగ్రెస్ తీసి పక్కన పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని తీసి కాదని కానీ పోయిన పరిస్థితే లేదు. నా కూతురు పెళ్ళికి వచ్చాయండి 2008లో ఆగస్టు 21. అదే రోజు మహేశ్వర రెడ్డి గారిది కూడా పెళ్ళి, కాసు మహేశ్వర రెడ్డి గారిది కూడా నరసరావుపేటలోనే. దిగటంతో రాజశేఖర రెడ్డి గారు ముందు భాస్కర్ వాళ్ళ పెళ్లి కాడికి పాడిన అన్నాడు. మంత్రి గారి పెళ్లి కాడికి ఏదంటే ప్రోటోకాల్ అని కలెక్టర్ ఎస్పీ చెప్పిన కాదు అడిగి పాడినాను. పరిగెత్తుకుంటే కలెక్టర్ ఎస్పీ గారు నా కాడికి వచ్చి ఇక్కడికి వస్తున్నాడు అయ్యా ముందు అన్నాడు. కళాలక్ష్మణ్ గారు ఉన్నారు స్వయంగా, ఆయన సాక్ష్యం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అంతటి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఇంకా కుటుంబానికి నాకు చేతనైన సేవ చేయడం తప్పితే నేను ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ రోజుకి కూడా ఇప్పుడు రాంబాబు గారు 2014లో నాకు సహకరించలేదని నిందేశాడు. ఇప్పటికి ఈ క్షణానికి చెబుతున్నానండి, ఎక్కడన్నా ఎవరితోటన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెయ్యొద్దు అని చెప్పి ఉంటే ఎక్కడనే నిలువును ఊరేసుకొని చేస్తాను. అటువంటి హార్డ్ కోర్ మనిషిని వాళ్ళ కుటుంబానికి